6వ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమై ఉన్నదనియు యుండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. తండ్రి అయిన దేవుడు మట్టిని తీసుకుని నరుని రూపము చేసి ఆ నరుని రూపములో నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయన. ఆ రీతిగా ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము దేవుణ్ణి అడగల, అయ్యా నాకు సాటి అయిన సహాయంగా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది, నాతో పాటు ఒక స్త్రీ ఉంటే బాగుంటుందేమో కొంచెం ఆలోచించు అని ప్రాధేయపడలా, ప్రార్థన చేయలా. ఆదాము చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. దేవుడిచ్చిన పనిలో ఉన్నాడు. దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు ఆదాముకి. అదేం పరిచర్య అంటే దేవుడు సృష్టించిన జంతువులు, పక్షులు, చేపలు, జలచరములు వీటన్నిటికీ ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరుని స్థిరపరుస్తాడు అనే ఉద్దేశముతో ఆ జంతువుల్ని వాటన్నిటిని ఆదాము దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆదాము వాటిని చూసినప్పుడు చక్కగా పేర్లు పెడతా ఉన్నాడు. దేవుడిచ్చిన పనిలో ఉన్నాడు ఆదాము. ఆ రీతిగా ఒంటరిగా ఆదాము ఆ పని చేస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుడు ఆదామును చూశాడు. ఆదామును చూసి ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చల. ఆదాము కొరకు సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని నిర్మించాలా అనుకున్నాడు. ఆదామునికి గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా దేవుడు సిద్ధపరిచాడు. ఆదాములో నుంచి వచ్చింది. ఆదాము పక్కటెముకల నుంచి స్త్రీని చేశాడు దేవుడు. ఆదాములో నుంచి స్త్రీని సృజించాడు. అప్పుడు దేవుడు ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొని వచ్చాడు. అంటే పురుషునికి స్త్రీ యొక్క అవసరత ఉంది. వారు ఒక కుటుంబంగా ఉండాలి. సాటి అయిన సహాయంగా ఆదాముకి స్త్రీ ఇవ్వబడింది కనుక వారిరువురు అన్ని విషయాల్లో దేవునికి లోబడి దేవుని దృష్టికి మహిమకరంగా ఘనముగా జీవించాలనేది ప్రభు చిత్తమై ఉంది. అలాగనే హవ్వకి కూడా నారి అని పేరు పెట్టుకున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసముల మాంసము కనుక నీవు నారి అనబడదువో. కనుక వీరిరువురు కూడా ఎలా జీవించాలనేది ప్రభు ఉద్దేశమై ఉందంటే వీరు తల్లిదండ్రులను విడిచి ఏక శరీరమై ఉందురు. ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము. నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహాయము ఉండాలా. కుటుంబ వ్యవస్థ ఈరోజు చాలా నిర్లక్ష్యము చేయబడుతుంది. కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా నిర్మించుకోవాలనే జ్ఞానము లేదో. నిజానికి కుటుంబం కలిగి ఉన్నావు కానీ ఆ కుటుంబము దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉందా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉందా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా ఉందా? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని పరిశీలించుకో. దేవుని తలంపుల్లో నుండి వచ్చిన కుటుంబ వ్యవస్థకు, కుటుంబానికి ఎంతవరకు విలువ ఇస్తున్నారు నేటి క్రైస్తవులు? ఏ మాత్రము కూడా దేవుడు నియమించినది, దేవుడు నిర్ణయించినది ఈ కుటుంబం అని భయము భక్తి లేక భర్త పాటికి భర్త జీవిస్తే భార్య పాటికి భార్య ఇష్టానుసారమైన జీవితాలు. ఎంత కల్మషమైపోతున్నాయి మీ జీవితాలు. ప్రేమ ఉండాల్సిన దగ్గర ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. సమాధానం ఉండాల్సిన దగ్గర అసమాధానం ఉంటుంది. క్షమాపణ ఉండాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు ఉంటున్నాయి. ఆ కుటుంబము
దేవుని సమాధానంతో నింపబడుతుందా? ఆ కుటుంబంలో యేసయ్య ఉండగలడా? మీ జీవితాలు పరీక్షించుకొని పరిశీలించుకోండి, ఏ రీతిగా ఉన్నాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇష్టానుసారమైన జీవితం. భార్య మీద భర్తకి ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేని స్థితిలో ఉన్నారు. ఒకరికి ఒకరంటే పడదు, ఒకరిని ఒకరు క్షమించుకోలేని స్థితిలో ఉన్నారు. అపవిత్రతతో నింపబడింది ఆ కుటుంబం, అజ్ఞానముతో నింపబడింది. చూడండి, భార్య భర్తల్ని ప్రేమించి దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నప్పుడు మీరు ఇరువురు ప్రేమ కలిగి, దేవుని వాక్యము కలిగి, దేవుని అందలి భయము భక్తి కలిగి, మీ బిడ్డలను అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఎదిగే విధంగా ఆత్మానుసారముగా ఆ బిడ్డలను సంరక్షించుకోవాలి. కానీ ఈరోజు కుటుంబాల్లో ప్రార్థనా జీవితము లేదు, ప్రార్థనకి మోకరించరు. మరలా బిడ్డలు నాశనం అయిపోయారు, బిడ్డలు అపవిత్రతతో నింపబడ్డారు, మత్తు పదార్థాలకి బానిసలైపోయారని ఏడుస్తున్నారు. చూడండి, మీరు ఎంతవరకు మీ కుటుంబాల్లో ప్రార్థనకి చోటిస్తున్నారు?